అర్ధరాత్రి 12 అవుతుంది. ఫోన్ ఫేస్ మీద పడుతుంది. రూమ్ చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ నీ బ్రెయిన్ మాత్రం అస్సలు సైలెంట్గా ఉండదు. జాబ్ చేంజ్ చేయాలా? బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా? సేమ్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఒక పాయింట్లో నువ్వే కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావా లేదా డెసిషన్ని అవాయిడ్ చేస్తున్నావా? ఎందుకంటే ఈ క్వశ్చన్ని నువ్వు ఫస్ట్ టైం అడగట్లేదు. లాస్ట్ వీక్ కూడా ఇదే, లాస్ట్ మంత్ కూడా ఇదే, మేబీ లాస్ట్ ఇయర్ కూడా ఇదే అయి ఉంటుంది. కానీ ఫన్నీ ఏంటి తెలుసా? క్వశ్చన్ మారలేదు, సిచ్యువేషన్ మారలేదు, నువ్వు మాత్రం ఏజ్ అయ్యావు. మార్నింగ్ లేచి యూట్యూబ్ ఓపెన్ చేస్తావు. హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్, హౌ టు మేక్ బెటర్ డెసిషన్స్, హౌ సక్సెస్ఫుల్ పీపుల్ థింక్. వీడియో కంప్లీట్, కామెంట్స్ చదివావు, ఇంకో వీడియో చూసావు, మళ్ళీ ఇంకో వీడియో. ఆ 20 మినిట్స్కి ఒక రిలీఫ్ వస్తుంది అనిపిస్తుంది నీకు. కానీ ఈవినింగ్కి మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఎందుకంటే నువ్వు ఆన్సర్ కోసం వెతకట్లేదు, టెంపరీ రిలీఫ్ కోసం వెతుకుతున్నావు. ఒక హానెస్ట్ క్వశ్చన్, నీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ లేకపోవడమా? నిజంగానా? వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలో నీకు తెలీదా? మనీ సేవ్ చేయాలంటే ఏం చేయాలో నీకు తెలీదా? స్కిల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలో నీకు తెలీదా? ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఏం చేయాలో నీకు తెలీదా? డీప్ ఇన్సైడ్ చాలా ఆన్సర్స్ ఆల్రెడీ నీకు తెలుసు. కానీ ఆన్సర్స్ తెలియడం ప్రాబ్లం కాదు, ఆన్సర్ ఫాలో అవ్వడమే ప్రాబ్లం. అది యాక్సెప్ట్ చేయడం కాస్త కష్టం. అందుకే బ్రెయిన్ ఓవర్ థింకింగ్ అనే మాస్క్ వేసుకుంటుంది. ఇప్పుడు అన్కంఫర్టబుల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఓవర్ థింకింగ్ వల్ల లాస్ అవుతుంది టైం మాత్రమే కాదు, రెస్పెక్ట్. నీ ఆఫీస్లో ఒక పర్సన్ ఉంటాడు, నీకంటే తక్కువ టాలెంటెడ్, కానీ ప్రమోషన్ అతనికి వస్తుంది. నువ్వు అనుకుంటావు పాలిటిక్స్, లక్, మేనేజ్మెంట్ బయాస్. కానీ నిజమేంటి? అతను ఇంపర్ఫెక్ట్ యాక్షన్ తీసుకున్నాడు. నువ్వు పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తావు. మార్కెట్కి పర్ఫెక్ట్ ప్లాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎగ్జిక్యూషన్ మీదే ఉంటుంది. నీ ఫ్రెండ్ గ్రూప్లో కూడా ఉంటుంది. 2 years నుంచి బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు, 1 year నుంచి జిమ్ గురించి మాట్లాడుతున్నావు, మంత్స్ నుంచి కెరియర్ స్విచ్ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్లో అందరూ ఎంకరేజ్ చేస్తారు, బ్రో నువ్వు చేస్తావు, బ్రో నువ్వు క్యాపబుల్, బ్రో నువ్వు డిఫరెంట్. కానీ తరువాత వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మాటలు సేమ్, యాక్షన్ జీరో. స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు సీరియస్ కాదని. డేంజరస్ పార్ట్ ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పరు, కానీ నమ్మకం మాత్రం తగ్గిపోతుంది. సైకలాజికల్ ట్రూత్ ఏంటి అంటే, పీపుల్ రేర్లీ లోస్ రెస్పెక్ట్ బికాస్ దే ఫెయిల్. పీపుల్ లోస్ రెస్పెక్ట్ బికాస్ దే కీప్ టాకింగ్ అండ్ నెవర్ మూవ్. ఇప్పుడు నేను కూడా ఒక మిత్ని బ్రేక్ చేస్తాను. చాలామంది అనుకుంటారు నాకు ఇంకా క్లారిటీ కావాలి, నాకు ఇంకా క్లారిటీ రావాలి అని. కానీ అది యాక్చువల్లీ రాంగ్. క్లారిటీ యాక్షన్ ముందు రాదు, యాక్షన్ తరువాత వస్తుంది. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పూల్ బయట 6 months వీడియోస్ చూస్తావా లేదా వాటర్లో దిగుతావా? బిజినెస్ కూడా అలాగే, కాన్ఫిడెన్స్ కూడా అలాగే, లైఫ్ మొత్తం అలాగే. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను కరెక్ట్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నా అని నువ్వు అనుకుంటావు. కరెక్ట్ డెసిషనా? ఎక్కడుంది? ఎవరిచ్చారు? సక్సెస్ఫుల్ పీపుల్ కరెక్ట్ డెసిషన్స్ డిస్కవర్ చేయరు, రాంగ్ డెసిషన్స్ని కరెక్ట్ చేస్తారు. అదే డిఫరెన్స్. నువ్వు ఇంకా మ్యాప్ చూస్తున్నావు, వాళ్ళు ఆల్రెడీ రోడ్ మీద ఉన్నారు. గమనించావా? నువ్వు యాక్షన్కి దగ్గర వచ్చినప్పుడే ఓవర్ థింకింగ్ పీక్లోకి వెళ్ళిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు, బిజినెస్ లాంచ్ చేయడానికి ముందు, ప్రపోజల్ చేయడానికి ముందు, జిమ్ ఫస్ట్ డే ముందు. ఎందుకంటే ప్రాబ్లం థింకింగ్ కాదు, ప్రాబ్లం ఎక్స్పోజర్. యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది, రిజల్ట్స్ వస్తే రియాలిటీ తెలుస్తుంది. రియాలిటీ తెలుసుకోవడం కన్నా ఇమాజినేషన్ సేఫ్. అందుకే బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ ఆలోచించు అని అంటుంది. ఫియర్ ఎప్పుడు డోంట్ డూ ఇట్ అని రాదు. చాలాసార్లు ఫియర్ ఇలా కూడా వస్తుంది, కొంచెం ఇంకా ప్రిపేర్ అవ్వు, కొంచెం ఇంకా ఆలోచించు, కొంచెం ఇంకా వెయిట్ చేయి. అందుకే చాలామంది ఫియర్ని డిసిప్లైన్ అని మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు నిన్ను బాధ పెట్టే క్వశ్చన్ ఏంటి అంటే, 5 years ఫాస్ట్ ఫార్వర్డ్, సేమ్ రూమ్, సేమ్ డౌట్, సేమ్ డ్రీమ్స్, సేమ్ అన్ఫినిష్డ్ ప్లాన్స్. డిఫరెన్స్ ఏంటి? నీ హెయిర్ కొంచెం గ్రే అయి ఉంటుంది, ఎనర్జీ కొంచెం తక్కువ అయి ఉంటుంది, ఆపర్చునిటీస్ ఇంకొంచెం తక్కువై ఉంటాయి, రిగ్రెట్ కొంచెం ఎక్కువ. ఆ రోజు మిర్రర్లో చూసుకొని నువ్వు ఒక రియలైజేషన్కి వస్తావు, నేను రాంగ్ డెసిషన్ వల్ల వెనకపడలేదు, నేను డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల వెనకపడ్డా. కాబట్టి ఈరోజు నుంచి ఒక రూల్ పెట్టుకో, అది నాన్ నెగోషియబుల్ రూల్, 30 minutes రూల్. ఒక డెసిషన్ మీద జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి, మ్యాక్సిమం 30 minutes. ఆ తర్వాత వెంటనే మూవ్ అయిపో, అప్లై చేయి, కాల్ చేయి, స్టార్ట్ చేయి, పోస్ట్ చేయి, లాంచ్ చేయి, జాయిన్ అవ్వు, యాక్షన్ తీసుకో. నువ్వు ఓవర్ థింకర్ కాదు. ఈ లేబుల్ చాలా కంఫర్టబుల్. ఈ లేబుల్ వల్ల ప్రాబ్లం ఇంటెలెక్చువల్గా కనిపిస్తుంది, కానీ చాలాసార్లు రియాలిటీ సింప్లర్. నువ్వు యాక్షన్ తీసుకుంటే జడ్జ్ చేస్తారు అనే భయం, మిస్టేక్ చేస్తే నవ్వుతారు అనే భయం, ఫెయిల్ అయితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే భయం. కాబట్టి నువ్వు థింకింగ్లో హైడ్ అవుతున్నావు.
క్వశ్చన్ ఓవర్ థింకింగ్ గురించి కాదు. క్వశ్చన్ సింపుల్, నీ ఫ్యూచర్ని రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నావా, లేక నీ ఈగోని రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఎందుకంటే రెండు సేవ్ చేయలేం, ఒకటిని సాక్రిఫైస్ చేయాలి. చాలామంది ఈగోని సేవ్ చేస్తారు, ఫ్యూచర్ని లాస్ అవుతారు. చాయిస్ ఇప్పుడు కూడా అదే. ఓవర్ థింకింగ్ని వదిలేస్తే అసలు నీ లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ని వదిలేయగలవు. నా మాట విను, నీ ఫ్రెండ్లా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఓవర్ థింకింగ్ మానేయాలి అనుకుంటే కిందన ఐఎమ్ స్టాపింగ్ ఓవర్ థింకింగ్ అని కామెంట్ చేయి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి కంటెంట్ మళ్ళీ వస్తుంది.